మిత్రులందరికీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, గత వారం మనం బాబా చాంద్పాటిల్ వెంట ధూప్ గ్రామం వెళ్ళటం, చాంద్పాటిల్ ఇంట కొంతకాలం అతిథిగా ఉండటం చెప్పుకున్నాం. తరువాత చాంద్పాటిల్ ఇంట్లో ఒక వివాహం సందర్భంగా పెళ్లివారి బృందంతో కలిసి వారి షిరిడీ రావడం జరిగింది. చాంద్బాయి పైన ప్రేమతో బాబా కూడా ఆ పెళ్లివారితో కలిసి వచ్చారు. లగ్నం అయిపోయింది, పెళ్లివారు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ బాబా ఒక్కరు షిరిడీలో ఉండిపోయారు. ఉండటం బాబా షిరిడీలోనే ఉండిపోయారు. ఆ షిరిడీకి తిరిగి భాగ్యం ఉదయించింది. ప్రజలు సాయి సాయి అంటారు. అయితే అది ఆయన పేరా? యా సాయి అని వారిని బహుమాన పురస్కారంగా సంబోధించింది మాల్సావతి అనే ఖండోబా ఆలయ పూజారి. ఖండోబా దేవాలయం వద్ద మాల్సావతి పొలంలో పెళ్లివారితో మొట్టమొదట బాబా దిగిన రోజే ఈ పేరు ఆయనకి ఇవ్వబడింది. అది మొదట మాల్సావతికి చెందిన పొలం, తర్వాత అది అమీన్ భాయ్ది అయింది. పెళ్లివారు అక్కడే మర్రి చెట్టు కింద దిగారు. ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బళ్ళంటిని పొలంలో విప్పగా అక్కడ పెళ్లివారి బృందంతో పాటు దిగిన యువ ఫకీర్ని మాల్సావతి చూశాడు. ఆ బాల ఫకీర్ బండి నుండి దిగానే మొట్టమొదటి మాల్సావతి అతన్ని చూసి రండి సాయి, యా సాయి అంటూ ఎదుటికి వెళ్ళి ఆహ్వానించాడు. అప్పటి నుండి వారికి ఆ పేరు స్థిరపడిపోయింది. ప్రజలు నాటి నుండి వారిని సాయి సాయి అని పిలవటం ప్రారంభించారు. సాయి నామకరణం అలా జరిగింది. అక్కడ వారు మాల్సావతితో చిల్లును తాగారు. తర్వాత ఊళ్ళో ఉన్న ఒక పాడుపడిన మసీదులో ఉండసాగారు. వారికి దేవిదాస్ సహవాసం కుదిరింది. దేవిదాస్ అంతకుముందే ఎప్పుడూ షిరిడీకి వచ్చి ఉన్నాడు. బాబా ఒకప్పుడు చావిడిలో కూర్చునేవారు, మరొకప్పుడు దేవిదాస్తో, మరొకప్పుడు భారతీ దేవాలయంలో స్వేచ్ఛగా ఉండేవారు. తర్వాత షిరిడీకి మహానుభావుడైన జానకీదాస్ గోసాని వచ్చాడు. జానకీదాస్ వద్దకు సాయి మహారాజు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు. లేకపోతే సాయి మహారాజు ఉన్న చోటుకే జానకీదాస్ వచ్చి కూర్చునేవాడు. వారి విభులు చాలా ప్రేమగా ఉండేవారు. నిత్యం నియమంగా సమావేశమయ్యారు. అందరికీ వారిద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉండేది. మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు, పుణతాంబే నివాసి గృహస్థు గంగగిరి అనే సాధువు కూడా షిరిడీ తరచూ వస్తుండేవాడు. సాయి అప్పుడు 2 చేతులతోనూ మట్టి కుండలు పట్టుకుని బావి నుంచి నీరు మోసుకురావటం చూశాడు ఆయన. అలా సాయిని ముఖాముఖి చూసి ఈ అమూల్య రత్యాన్ని పొందిన షిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు ఈయన భుజాన్ని నీరు మోస్తున్నాడు, కానీ సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టే ఈ స్థలంలో ఈయన లభ్యమయ్యాడు అని చెప్పాడు ఆయన. అదేవిధంగా ఆనందనాథ్ పేరుతో ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా సాయి యొక్క అద్భుతమైన కృత్యాలు చేస్తారని భవిష్యత్తుని తెలియజేశాడు. యవలా గ్రామంలో ఆయన మఠాన్ని స్థాపించాడు. ఆయన వెంట శిష్యుడు ఉండేవారు. ఈ ఆనందనాథ్ అక్కలకోట మహారాజు గారి శిష్యుడు. సాయిని చూసి ఈయన ప్రత్యక్ష వజ్రం, మట్టిలో మాణిక్యం, రత్నం. ఆనందనాథ్ పలికిన ఈ మాటలు బాబా చాలా కౌమారావస్థలో ఉన్నప్పుడువి. నా ఈ మాటలు గుర్తుంచుకోండి, ఇవి తర్వాత మీకు గుర్తుకు వస్తాయి అని భవిష్యాన్ని చెప్పి అతడు యవలాకి వెళ్ళిపోయాడు. తరుణ వయసులో సాయి తల వెంట్రుకలను పొడవుగా పెంచుకునేవారు.
ముండనం చేయించుకునేవారు కాదు. పహిల్వాన్ వలె దుస్తులు ధరించేవారు. రోహ్తాకు వెళ్ళినప్పుడు బంతి, జువి, జాజి మొదలైన పూల మొక్కలను తెచ్చి బంజరు భూమిలో స్వహస్తాలతో నాటేవారు. వాటిని నియమంగా నీరు పోసి పెంచేవారు. వామన్ తాత్య అనే కుమ్మరి సాయి భక్తుడు. ప్రతిరోజు తాత్య సాయి కోసం 2 పచ్చి కుండలు తెచ్చేవాడు. బాబా అవి తీసుకుని తమ చేతులతో నీరు తెచ్చి మొక్కలను పెంచేవారు. ఆ కుండలతో బావి నుండి నీరు తమ భుజం పైన మోసుకొచ్చి మొక్కలకు పోసి సూర్యాస్తమయం కాగానే ఆ కుండలను తీసుకుని వెళ్ళి వేప చెట్టు కింద ఉంచేవారు. అవి పచ్చి కుండలు అవటం చేత కింద పెట్టిన వెంటనే విచ్చిపోయేవి. మర్నాడు తాత్య మరో 2 కొత్త కుండలను ఇచ్చేవాడు. కాలిన కుండలైతే కొన్నాళ్ల పాటు గట్టిగా ఉండి నిలవ ఉంటాయి. కానీ బాబాకు పచ్చివే కావాలి. కుమ్మరి తాత్యాకు శ్రమ లేకుండా కాలని కుండల్ని తీసుకుని వాటి విలువను ముందుగానే అతనికి చెల్లించేసేవారు. ఈ విధంగా 3 సంవత్సరాలు బాబా శ్రమపడగా ఎందుకు పనికిరాని ఆ స్థలంలో ఉద్యానవనం తయారైంది. ఆ స్థలానికి మంచి యోగం పట్టింది. ఇప్పుడు భక్తులు, ప్రజలు ఆ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడే వేప చెట్టు కింద భాయి అనే భక్తుడు అక్కలకోట స్వామి యొక్క పాదుకలను సాధకులు పూజించాలనే ఉద్దేశంతో స్థాపించాడు. అతడు తన ఉపాస్య దైవమైన అక్కలకోట స్వామి సమర్థ పటాన్ని నిత్య నియమనిష్టలతో పూజించుకునేవాడు. ఒకసారి అతను అక్కలకోట వెళ్ళి స్వామివారి పాదుకలను దర్శనం చేసుకోవాలని, భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అనుకున్నాడు. మర్నాడు ముంబై నుండి బయలుదేరాలి అని సిద్ధం చేసుకున్నప్పుడు ఆ క్రితం రోజు రాత్రి అతని స్వప్నంలో, ప్రస్తుతం నేను షిరిడీలో ఉన్నాను, నా స్థానం షిరిడీలో, నువ్వు అక్కడికి వెళ్ళు అని స్వామి సమర్థ ఆజ్ఞాపించారు. మర్నాడు ప్రయాణమై వెళ్ళాలన్న నిశ్చయం మారిపోయింది. వారి ఆజ్ఞను శిరసావహించి ముంబై నుండి ప్రయాణమై షిరిడీకి వెళ్ళి అక్కడ 6 నెలలు ఆనందంగా సాయి సన్నిధిలో గడిపే భాగ్యాన్ని పొందాడు ఆయన. పూర్ణ నిశ్చావంతుడైన భాయి తన కలిగిన ఈ దృష్టాంతాన్ని చిరస్మరణీయంగా ఉండాలని కోరుకున్నాడు. అతడు వేప చెట్టు కింద పాదుకలను స్థాపించాడు. శక సంవత్సరం 1834లో శ్రావణమాసం శుక్లపక్ష పర్వకాలంలో స్వామి పాదుకలను వేప చెట్టు కింద భక్తి ప్రేమలతో స్థాపించాడు ఆయన. ఒక శుభముహూర్తాన్న దాదా కేల్కర్ చేతుల మీదుగా విధి విధానాలతో శాస్త్రోక్తంగా ఉపాసిని మహారాజు స్వయంగా ఆ పాదుకలను స్థాపింపచేశారు. తరువాత ఆ పాదుకల పూజా వ్యవస్థను దీక్షిత్ చేసేవాడు. అతను బ్రాహ్మణుడు. ఇతర ఏర్పాట్లను సగుణ మేరు నాయక్ చూసేవాడు. ఇది పాదుకల కథ. ఈ విధంగా ఏ వికారాలు లేని సత్పురుషులు పరమేశ్వరుని ప్రత్యక్ష అవతారాలు. లోక కళ్యాణానికి, జగత్తును ఉద్ధరించడానికి వీరు అవతరిస్తారు. కొంతకాలం జరిగిన తర్వాత ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. అదేమంటే, తమలపాకులు అమ్ముకునే మొహిద్దీన్ భాయ్ అనే అతను ఉండేవాడు. వానికి బాబాకు మధ్య ఏదో వివాదం ఏర్పడింది. అది చివరికి కుస్తీకి దారితీసింది. ఇద్దరూ పరస్పరం పోట్లాడుకున్నారు. ఇద్దరూ చతురులైన బలాఢ్యులైన పహిల్వాన్లే. అయినా విధి ఎదుట ఎవరి బలం సాగదు. బలవంతుడైన మొహిద్దీన్ చేతుల్లో బాబా పరాజితులయ్యారు. అప్పటి నుండి బాబా రూపం మారిపోయింది, వస్త్రధారణ మారిపోయింది. నిశ్చయించుకుని బాబా తన వేషధారణ మార్చేశారు. లంగోటిని కట్టుకుని కఫిని తొడుక్కున్నారు. తలకు రుమాలను చుట్టుకున్నారు. వారికి కూర్చోవడానికి ఆసనం గోనెపట్ట, పడుకోవటం కూడా గోనెపట్ట పైనే. పాత చింకి గుడ్డలు ధరించి వానితోనే సంతృప్తి చెందేవారు. మహారాజు పదవి కంటే పేదరికం శ్రేష్టం. పేదరికం అసలైన రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికం 1,00,000 రెట్లు శ్రేష్టం. అల్లాభాయి పేదల బంధువు అని బాబా ఎప్పుడూ అంటూ ఉండేవారు. గంగగీర్ కూడా
ఇలాంటి స్థితికి ఒకసారి లోనయ్యాడు. అతనికి కూడా కుస్తీలపై ఎంతో మోజు ఉండేది. ఒకసారి కుస్తీ పడుతుండగా అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్యమైన సమయం సమీపించింది. ఒక సిద్ధపురుషుని వాణి పలికింది, దేవునితో ఆడాలి, అలా ఆడుతూ శరీరం అరిగిపోవాలి, అంతే. అతడు కుస్తీ పడుతుండగా అనుగ్రహ రూపమైన ఆ వాణి అతని చెవుల్లో పడింది. ప్రపంచానికి తిలోదకాలు వదిలి అతడి పరమార్థ సాధనలో పడిపోయాడు. పుణ్యతమ్మి సమీపంలో గోదావరి నది ఒడ్డున ఓవి ప్రవాహాల మధ్య గంగగిరి మఠం ఉంది. ఇతని సేవకై శిష్యులు కూడా ఉన్నారు. సాయి ఏదైనా సరే ఎవరైనా అడిగిన దానికి సమాధానం ఇచ్చేవారు, జవాబు చెప్పేవారు. వారు ఎప్పుడూ స్వయంగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. పగలు వేప చెట్టు కింద కూర్చునేవారు. ఒక్కప్పుడు గ్రామ శివారులో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్టు కింద నీడలో కూర్చునేవారు. మరొకప్పుడు మధ్యాహ్నం కానీ సాయంత్రం వేళ కానీ అక్కడి నుండి మైలు దూరంలో ఉన్న నీమ్గామ్ పరిసరాలకు వెళ్ళేవారు. అక్కడంతా పగలు స్వేచ్ఛగా విహరించేవారు. నీమ్గామ్ యొక్క జాగీర్దార్ పదవిలో ప్రసిద్ధుడైన త్రయంబక్ డెంగ్లే ఇంటిలో బాలాసాహెబ్ డెంగ్లే అనే వ్యక్తి ఉండేవాడు. అతనిపైన బాబాకు అమితమైన ప్రేమ. నీమ్గామ్ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా బాబా అతని ఇంటికి వెళ్ళి రోజంతా అతనితో ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు. అతని తమ్ముడు నానాసాహెబ్కు పుత్ర సంతానం లేక మనసులో బాధపడుతూ ఉండేవాడు. అతనిని బాబాసాహెబ్ సాయి దర్శనానికి పంపాడు. సాయి యొక్క ఆశీర్వచనంతో అనుగ్రహంతో నానాకు పుత్ర సంతానం కలిగింది. ఇక ఆ తర్వాత సాయిబాబా దర్శనానికి జనసముదాయం గుంపులు గుంపులుగా రాసాగారు. సాయి యొక్క కీర్తి అలా అభివృద్ధి అవుతూ వారి విషయం మహమ్మద్ నగరం వరకు పాకింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి నానాసాహెబ్ తరచూ వస్తుండేవాడు. అక్కడే చిదంబర కేశవ్ ఆ జిల్లా కలెక్టర్ వద్ద కార్యదర్శిగా ఉండేవాడు. ఇతడు సాయిబాబా దర్శనానికి భార్యాబిడ్డలను బంధుమిత్రులను వెంటబెట్టుకుని రమ్మని నానాకు ఉత్తరం రాశాడు. ఈ విధంగా షిరిడీకి ఒకరి వెంట ఒకరు అనేకులు రాసాగారు. దాంతో బాబా యొక్క లౌకిక పరివారం కూడా పెరిగింది. సాయికి ఎవరి సాంగత్యం అవసరం లేకపోయినా భక్త పరివారం రోజంతా ఆయన చుట్టుముట్టి మూగి ఉండేది. చీకటి పడే వేళకు సూర్యుడు అస్తమించాక వారు షిరిడీలోని పాడుపడిన మసీదుల్లో నిద్రించేవారు. శరీరం పైన పాదాల వరకు చేరాడే కఫిని ధరించేవారు. తలకు తెల్లని వస్త్రం ఉండేది. వారి వద్ద ఎల్లప్పుడూ చిలుం, పొగాకు, రేకుడబ్బా, పటక, కర్ర ఉండేవి. వారు ఉతికిన తెల్లని వస్త్రాన్ని తలకు చుట్టుకుని ఎడమ చేయి వెనుక జటా చుట్టంలో ముడి వేసుకునేవారు. వారి పాదాలకు జోళ్ళు కానీ పాదరక్షలు కానీ ఉండేవి కాదు. ఒక గోనెపట్లపై కూర్చునేవారు. ఆ గోనె మొక్కపైనే ఎల్లప్పుడూ కూర్చునేవారు. తరగతి ఎటువంటిదో వారు ఎరుగరు. ఉన్నదానితోనే వారు సంతృప్తిగా ఉండేవారు. ఆ పాత గోనె మొక్కే వారికి ప్రియమైన ఆసనం. అదే చోట ఎల్లప్పుడూ కూర్చునేవారు. వారి నడుము కౌపీనం తప్ప కట్టుకోవడానికి వేరే వస్త్రాలు ఏవి ఉండేవి కాదు. చలిబాధకు ఒక దుని మాత్రమే ఉండేది ఎదురుగా. వారు మసీదులో దక్షిణాభిముఖులై కూర్చుని ఎదుటినున్న దున్ని అవలోకిస్తూ తమ ఎడమ చేతిని కట్టడాపైన వేసి ఉంచేవారు. వారు వాసనా సహితంగా అహంకారాన్ని, నానావిధ ప్రవృత్తులను, ప్రపంచ ప్రవృత్తులను, యుక్తి ప్రయుక్తులను సంపూర్ణంగా దుల్లో ఆహుతి చేశారు. ఆ ప్రజ్వలమైన అగ్నిగుండంలో జ్ఞానాభిమానమైన సమిధంలో నిలిచారు. వారి నోట ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అన్న ఉచ్చారణ ఉండేది. అలా వారి పతాకం ఎప్పుడు ఎగురుతూ ఉండేది. మిత్రులారా, ఇది ఈనాటి సాయి దివ్య కథాలీలలు. విన్నారు కదా. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.